ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సన్9 ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు విద్యా సంబంధమైనటువంటి వార్తలని మనం తెలుసుకోబోయే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం వార్తల్లో కనుక వచ్చినట్లయితే మనకు IIMC ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్కి సంబంధించి డీమ్డ్ హోదా లభించడం జరిగింది. సో ఇది ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పుకోవచ్చును, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ అనేది. సో ఈ యూనివర్సిటీకి డీమ్డ్ టు బి యూనివర్సిటీగా హోదా అనేటువంటిది లభించింది. 58 ఏళ్ల నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ అందిస్తున్నటువంటి జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ కోర్సులు ప్రజాదరణ పొందుతూ ఉన్నాయి. ఇకపై కేవలం డిప్లొమాలు మాత్రమే కాకుండా డిగ్రీలను కూడా ఇచ్చేందుకు ఈ సంస్థకు అధికారం కల్పించినట్లయింది. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ అనేటువంటిది ఈ యొక్క ఇన్స్టిట్యూషను మాస్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి జర్నలిజంలో డిప్లొమాలు ఇవన్నీ కూడా ఆఫర్ చేస్తూ ఉంటుంది. సో ఇది చాలా సంవత్సరాల నుంచి కూడా ఇది రన్ అవుతూ ఉంది. సో ఇక్కడ నుంచి కేవలం డిగ్రీలు, డిప్లొమాలు మాత్రమే కల్పిస్తుండేది. సో ప్రజెంట్ అయితే ఇప్పటి నుంచి దీనికి డీమ్డ్ యూనివర్సిటీ హోదా అయితే లభించింది. దీనికి సంబంధించి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కూడా ప్రకటించడం జరిగింది. కొత్తగా లభించినటువంటి ఈ యొక్క హోదా వల్ల డాక్టరల్ ప్రోగ్రామ్స్ను కూడా ఈ సంస్థ ఆఫర్ చేసేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. సో ఇది ఒక మంచి, అంటే మాస్ కమ్యూనికేషన్ ఎవరైతే అభ్యసించాలనుకున్నారో వారందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చును. ఇకపోతే ఇటీవల యూజీసీ వాళ్ళు కొన్ని ఎంఫిల్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది, వారు రద్దు చేయడం కూడా జరిగింది. కానీ ఒక 2 రకాలైనటువంటి ఎంఫిల్ కోర్సులకు వ్యాలిడిటీ అనేటువంటిది వారు పొడిగించడం జరిగింది. అందులో మనకు ప్రధానంగా తీసుకున్నట్లయితే ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ అనేటువంటిది, సో సైక్రియాటిక్ సోషల్ వర్క్ అనేటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క వ్యాలిడిటీని 2025-26 విద్యా సంవత్సరం వరకు కూడా పొడిగిస్తూ యూజీసీ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. పిహెచ్డి డిగ్రీకి సంబంధించి యూజీసీ 2022 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురావడం జరిగింది. అయితే మానసిక ఆరోగ్య సేవల్లో క్లినికల్ సైకాలజిస్టులు, సైక్రియాటిస్ట్ సోషల్ వర్కర్ల ప్రాధాన్యతను గుర్తిస్తూ వాళ్ళైతే 2 ఎంఫిల్ కోర్సులకు నిబంధనల నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. తాజాగా ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. సో ఇవి ఏంటంటే ప్రెస్టీజియస్ కోర్సెస్, ఇవన్నీ కూడా క్లినికల్ సైకాలజీ, సైక్రియాటిక్ సోషల్ వర్క్ అనేటువంటివి. సో ఈ కోర్సెస్ సంబంధించి ఎంఫిల్ అనేటువంటిది 2025 వరకు అయితే వ్యాలిడిటీని పొడిగించడం జరిగింది. 25-26 అకాడమిక్ ఇయర్ వరకు. ప్రజెంట్ ఇప్పటి నుంచి 25-26 వరకు కూడా ఈ యొక్క కోర్స్ అనేటువంటిది వాళ్ళు ఎవరైతే అడ్మిషన్ తీసుకోవచ్చును 26 వరకు అయితే వ్యాలిడిటీ ఉంటుంది. దాని తర్వాత ఎవరైతే ఒకవేళ జాయిన్ అయినట్లయితే దానికి వ్యాలిడిటీ ఉండదు. కాబట్టి యూజీసీ మళ్ళీ కూడా ఈ యొక్క కొన్ని నిబంధనలు అయితే సవరిస్తూ, ఇంకా మనకు నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే ఇటీవల మనం చూస్తూ ఉన్నాం, చాలా సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి కంపెనీలలో ఉద్యోగుల కోతనైతే విధిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఉద్యోగులపై విప్రో వేటు అంటూ మనకు ఒక న్యూస్ అయితే మనకి ఈరోజు వచ్చింది. సో ఇందులో 100 మందికి ఉద్వాసన పలుకుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ముఖ్యంగా ఏంటంటే విప్రో అంటే ఒక రెప్యూటెడ్ సాఫ్ట్వేర్ కంపెనీ అని మనం చెప్పుకోవచ్చును. ఇందులో జాబ్ రావడం అంటే చాలా ఒక హాట్ కేక్ లాగా ఉంటుంది, ఒక డ్రీమ్గా ఉంటుంది చాలామందికి. సో ఇటువంటి కంపెనీలో ప్రజెంట్ అయితే ఇప్పుడు కొంత ఉద్యోగుల పైన వేటు వేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. దాదాపు 12,000 మందిపై యూపీఎస్ వేటు వేస్తున్నట్టు తెలుస్తుంది. పేపాల్లో 2,500 మంది ఇంటికి పంపించారు. కొత్త ఏడాదిలోనూ కూడా భారీగా కోతల్ని విధిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ముఖ్యంగా కొత్త ఏడాదిలోనూ ఈ రకమైనటువంటి ట్రెండే కొనసాగుతుందని మనకు అర్థమవుతుంది. ఈ రంగం ఆ రంగం అనేటువంటి తేడా లేకుండా కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను అయితే తొలగిస్తున్నాయి. దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్ల వరకు అన్ని టెక్ కంపెనీలకు ఉద్యోగులు ఉద్వాసన పలుకుతున్నాయి. ఆర్థిక మాంద్యము, భయాలు, ఖర్చులు తగ్గింపు,
ఆదాయాలు మెరుగుపరుచుకునేటువంటి ప్రణాళికలో భాగంగా వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఆ జాబితాలో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థలు ఉండగా తాజాగా యునైటెడ్ పార్సిల్ సర్వీస్గా యూపీఎస్, ఫిక్ టెక్ సంస్థ, పేపాల్, ఐటీ కంపెనీ విప్రోలు తమ కంపెనీలో వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టుగా మనకు ప్రకటనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పోతే ముఖ్యంగా ఈ లాభాలను పెంచుకునేందుకే ఇవి ఈ విధంగా చేస్తున్నాయనేటువంటి ఒక టాక్ కూడా కనిపిస్తుంది. మధ్యస్థాయి ఉద్యోగులే లక్ష్యంగా ఐటీ సంస్థ విప్రో ఉద్యోగులను తొలగింపు చేపట్టడం ఉన్నట్టు ది ఎకానమిక్ టైమ్స్ అనేటువంటిది వెల్లడించడం కూడా జరిగింది. తగ్గిన ఆదాయాలను మెరుగుపరుచుకునేటువంటి ప్లాన్లో భాగంగానే వందలాది ఉద్యోగులపైన కంపెనీ వేటు వేస్తుందని కూడా మనకు తెలుస్తుంది. సో 9% ఉద్యోగులపై పేపాల్ అనేది కూడా వేటు వేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఇట్లా ఇదే బాటలో చాలా సాఫ్ట్వేర్ కంపెనీ కూడా పెడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనిపైన మనకు నమస్తే తెలంగాణ ప్రముఖ తెలుగు దినపత్రికలో అయితే ఈరోజు మనకు న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మనకు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అనే చెప్పుకోవచ్చును. ఇది ఫ్రెండ్స్ ఏంటంటే కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్లో అక్రమాలకు పాల్పడేటువంటి వారికి ₹1,00,00,000 వరకు కూడా జరిమానా మరియు జైలు శిక్ష రెండు కూడా విధించేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి బిల్లుని పార్లమెంట్లో సోమవారం రోజు వీరు ప్రవేశపెట్టబోతున్నారు కేంద్ర ప్రభుత్వం. సో ఎందుకంటే ముఖ్యంగా ఈ బిల్ అనేటువంటిది విద్యార్థుల్ని టార్గెట్గా చేసుకొని అయితే ఈ బిల్లును తేవడం లేదు. ఎన్నో రకాలైనటువంటి ప్రముఖమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కొన్ని రకాలైనటువంటి ముఠాలుగా ఏర్పడి కొంతమంది వ్యక్తులు ఇటువంటి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. దీనివల్ల విద్యార్థుల యొక్క భవిష్యత్తు అంధకారంగా మారిపోతుంది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ లాంటి ఎగ్జామినేషన్స్లో అక్రమాలు జరిగి చాలా సందర్భాల్లో పేపర్స్ని లీకేజ్ చేయడం కానివ్వండి, ఇతర విధంగా అక్రమాలకు పాల్పడడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగినటువంటి దృష్ట్యా వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ కమిటీ అధ్యయనం చేసిన తర్వాత కంప్యూటరైజ్డ్ ఎగ్జామినేషనే బెటర్ అని చెప్పేసి కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరైతే అక్రమాలకు పాల్పడతారో వారిపైన కఠినమైనటువంటి శిక్ష విధించడంతో పాటు ఈ యొక్క ₹1,00,00,000 జరిమానా కూడా విధించాలని అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి బిల్లుని మనకు సోమవారం రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్, మనకు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కనుక తీసుకున్నట్లయితే H1B మోసాలకు చెక్ అంటూ ఒక న్యూస్ మనకు నమస్తే తెలంగాణలో వచ్చింది. ఫ్రెండ్స్ ఏంటంటే H1B వీసాని రిలీజ్ చేయడానికి దీనికి సంబంధించి లాటరీ సిస్టమ్ ద్వారా అయితే తీస్తారు. సో దీన్ని బేస్ చేసుకొని చాలా సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఒక పర్సన్కి సంబంధించి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ని అయితే వాళ్ళు పెట్టడం జరిగింది. మరొక ఇంపార్టెంట్ అప్డేట్లో కనుక వెళ్ళినట్లయితే ఇది మనకు నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రికలో రావడం జరిగింది. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి అప్డేట్ ఇది. ఇక్కడ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ప్రాక్టికల్స్లో డబ్బులు డిమాండ్ చేస్తే సస్పెన్షన్ అని ఒక న్యూస్ అయితే మనకు రావడం జరిగింది. ఆ విధంగా హెచ్చరించింది మనకు ఇంటర్మీడియట్ బోర్డు. జేఈఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ NCC A-B సర్టిఫికెట్ పరీక్షలు రాయనున్న పలువురు విద్యార్థులు వీరికి మరో షిఫ్ట్లో రాసుకునేటువంటి వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. ఫ్రెండ్స్ ఏంటంటే ఇక మనం వార్తల్లోకి వెళ్తే ఇక్కడ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల్లో మార్కులు వేసేందుకు ఎగ్జామినర్లు డబ్బులు డిమాండ్ చేసినట్టుగా తేలిన వసూళ్లకు పాల్పడినా సస్పెండ్ చేస్తామని ఇంటర్ బోర్డు పరీక్షల నియంత్రణ అధికారి CEO జయప్రద బాయి హెచ్చరించారు. లాస్ట్ ఇయర్ 2 లెక్చరర్స్ని కూడా సస్పెండ్ చేసినట్టుగా ఈ ఏడాది కూడా అదే తరహాలో కఠిన చర్యలు కూడా ఉంటాయని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ చాలా వరకు కొన్ని ఇంటర్మీడియట్ కాలేజీల్లో, కార్పొరేట్ కాలేజీల్లో కానివ్వండి, ప్రైవేట్ కాలేజీల్లో కానివ్వండి ఎగ్జామినర్లు అమౌంట్ డిమాండ్ చేస్తున్నట్టుగా అయితే మనకు తెలియడం జరిగింది. గతంలో కూడా ఇటువంటి వాటికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఇయర్ కూడా
అదే రకమైనటువంటి యాక్షన్స్ చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా వారు తెలియజేయడం జరిగింది. గురువారం నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో బుధవారం నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని అయితే తెలియజేయడం జరిగింది. ఎవరైనా ఆ విధంగా డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని కూడా సూచించారు. పరీక్షల నిర్వహణ కోసం అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నామని, ఎక్స్టర్నల్ ఎగ్జామినర్గా నియమితుల వారిని రిలీవ్ చేయాలని, చేయని కాలేజీలకు జరిమానాలు కూడా విధిస్తామని హెచ్చరించారు. అంటే కొన్ని కాలేజీలు ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ డ్యూటీలు వేస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళు రిలీవ్ చేయకుండా ఆ ఫ్యాకల్టీని కనుక ఎవరైతే ఆ విధంగా బిహేవ్ చేసినట్లయితే వాళ్ళని పైన యాక్షన్ తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక డిజిటల్ ప్రశ్న పత్రాలను ఎగ్జామినర్లకు పంపిస్తామని, ఓటీపీ ద్వారా ఆయా పేపర్ను ఓపెన్ చేయాలని కూడా సూచించడం జరిగింది. గతంలో మాన్యువల్గా అక్రమాలు జరిగినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ ద్వారా డిజిటల్ సిస్టమ్ ద్వారానే ఓటీపీ ద్వారా ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ని అయితే ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. 15 లోపు వీరు 15 లోపు ప్రాక్టికల్స్ రాయొచ్చు. అంటే ఎవరంటే వీరు ఇంటర్ ప్రాక్టికల్ సమయంలోనే జేఈ ఎంట్రన్స్ మెయిన్స్ రాసేవాళ్ళు కానివ్వండి, ఎన్సీసీ సంబంధించి ఏ సర్టిఫికెట్ కానీ బి సర్టిఫికెట్ హోల్డర్స్ కానీ పరీక్షలు ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి కాబట్టి అట్లాంటి వారికి ఎవరికైనా ఈ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఉన్న సందర్భంలో వాళ్ళకి అవి ఎగ్జామ్స్ ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్షన్ అంటే తర్వాత రాసుకోవడానికి ఎగ్జామ్షన్ అయితే కొంత ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే ఇప్పుడు మనకు గురువారం జేఈ మెయిన్ 1 ఎగ్జామ్ జరుగుతుంటే 4వ తారీఖు రోజు ఎన్సీసీ ఏ సి సర్టిఫికెట్లకు సంబంధించి 11న ఎన్సీసీ బి సర్టిఫికెట్కి సంబంధించి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. ఇంటర్ విద్యార్థులు కొంతమంది ఎన్సీసీలో ఉంటారు కాబట్టి ఈ నేపథ్యంలో ఆయా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఈ నెల 15 లోపు ఎప్పుడైనా ప్రాక్టికల్స్ హాజరు కావచ్చునని తెలిపారు. ఇందుకు బోర్డు డిఐఈఓ కార్యాలయం అనుమతి పొందాలని సూచించారు. ఎవరైతే ఎన్సీసీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఈ డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి ఈ ఎవిడెన్సెస్ అన్నీ చూపించి మాకు ఈ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, ఈ ఎన్సీసీకి సంబంధించి ఏ ఎగ్జామ్ ఉంది, లేదంటే బి ఎగ్జామ్ ఉంది, ఎన్సీసీసీ ఎగ్జామ్ ఉంది అని వాళ్ళ గనక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే, పర్మిషన్ తీసుకున్నట్లయితే అప్ టు 15th వరకు అయితే వాళ్ళు ఎగ్జామినేషన్స్కి అలో చేస్తామని కూడా వాళ్ళైతే సూచించడం జరిగింది. ఇక మనకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి మరొక అప్డేట్ అయితే మనకు నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రికలో రావడం జరిగింది. ప్రాక్టికల్స్లో డబ్బులు డిమాండ్ చేస్తే సస్పెన్షన్ అంటూ ఒక న్యూస్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్ ఏంటంటే ఈ యొక్క ఇంటర్మీడియట్ బోర్డు వారు ఈ విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది. అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఫ్రెండ్స్ ఇక మరొక వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అని మనం చెప్పుకోవచ్చును. ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు పదవీ విరమణ చేయడం జరిగింది. వీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తున్నారు. ప్రముఖ విద్యావేత్త, బిఆర్ఓయు అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి బుధవారం పదవీ విరమణ పొందారు. సీనియర్ ప్రొఫెసర్ హోదాలో విరమణ పొందిన ఆయనకు సహచరులు, ఆచార్యులు, వర్సిటీ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. 1994లో బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సోషియాలజీ విభాగంలో సహాయ ఆచార్యుడిగా ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా వారు ఎదగడం జరిగింది. 1997 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగమయ్యారు. అదేవిధంగా వీరు టీఎస్పీఎస్సీ చైర్మన్గా కూడా వీరు వ్యవహరించారు. అదేవిధంగా టీఎస్పీఎస్సీగా చైర్మన్గా ఉన్నటువంటి కాలంలో అనేక రకాలైనటువంటి రిఫార్మ్స్ని కూడా చేయడం జరిగింది. సో ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో పెట్టడం, అదేవిధంగా యూపీఎస్సీని సందర్శించి అక్కడ వాళ్ళు ఏ విధంగా రిఫార్మ్ చేస్తున్నారు, ఏ విధంగా కండక్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసు. ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్లో గనక వెళ్ళినట్లయితే 010 పద్దు ద్వారా మాత్రమే వేతనాలు ఇవ్వాలని చెప్పేసి పిఆర్టీఏ సంస్థ అయితే
తెలియజేస్తూ ఉన్నారు. బీసీ గురుకులాల టీచర్లకు 010 ద్వారా వేతనాలు ఇవ్వాలని, అన్ని రకాల సమస్యలను పరిష్కరించాలని పిఆర్టీయు అనుబంధ సంఘం ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ PRGTA మంత్రి పొన్నం ప్రభాకర్ను కోరింది. అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ను మంత్రి బుధవారం ఆవిష్కరించడం జరిగింది. బీసీ గురుకులాల పనివేళలను మార్చాలని, జీవో 317 సమస్యలను పరిష్కరించి పదోన్నతులు కల్పించాలని, TSGLI అమలు చేయాలని, రెండవ శనివారం సెలవు ఇవ్వాలని అసోసియేషన్ నేతలు మంత్రిని కోరారు. సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూర రఘుమోత్తం రెడ్డి, PRTU రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్ రెడ్డి, కమలాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అంటే ఈ 010 ద్వారా మాత్రమే వాళ్ళకు శాలరీస్ ఇవ్వాలని చెప్పేసి బీసీ గురుకులాల సంబంధించిన టీచర్ల వాళ్ళ గురించి సమస్యల గురించి ఈ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ వాళ్ళు తెలియజేయడం అనేది జరిగింది. అదేవిధంగా సెకండ్ సాటర్డేకి సంబంధించి హాలిడేస్ గురించి కూడా వాళ్ళు అడగడం జరిగింది. తర్వాత ఇంకా పనివేళలను కూడా బీసీ గురుకులాల్లో మార్చాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక మనకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి సెక్రటరీగా కార్యదర్శిగా శ్రీరామ్ వెంకటేష్ని ఇన్ఛార్జిగా నియమించడం అయితే జరిగింది. తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యదర్శిగా ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ నియమితులు కానున్నారు. ఆయనని ఇన్ఛార్జ్ సెక్రటరీగా నియమించేందుకు విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ అనుమతిని కోరారు. శ్రీరామ్ వెంకటేష్ ప్రస్తుతం ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా కొనసాగుతున్నారు. ఇంతకాలం సెక్రటరీగా పనిచేసిన డాక్టర్ శ్రీనివాసరావుకు ఉన్నత విద్యామండలి అధికారులు బుధవారం ఘనంగా వీడ్కోలు పలికారు. సో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ గారిని ఈ ఉన్నత విద్యామండలి సెక్రటరీగా నియమించడానికైతే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి దానికి సంబంధించి అయితే వాళ్ళు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక JEE జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మ్యాథమెటిక్స్ కఠినంగా ఉందని కూడా చెప్తున్నారు. ప్రశ్నపత్రం అనేటువంటిది ఈ బుధవారం రోజు ఈ పరీక్ష జరిగితే ఇందులో మ్యాథ్స్ క్వశ్చన్స్ అనేటువంటివి చాలా డిఫికల్ట్గా ఉన్నాయని చెప్పేసి అయితే అభ్యర్థులు విద్యా నిపుణులు కూడా చెప్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక ఫ్రెండ్స్, మరొక న్యూస్ అయితే మనకు ఇది స్టాఫ్ నర్సుకు సంబంధించినటువంటి న్యూస్. ఇది కూడా నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చింది. ఏంటంటే ఈ స్టాఫ్ నర్సుల్ని ఆఫీసర్లుగా గుర్తించమని చెప్పేసి అంటే గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలోనే ఈ యొక్క ఆర్డర్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కథనాన్ని కూడా నమస్తే తెలంగాణ ఇటీవల ప్రచురించడం జరిగింది. ఈ కథనానికి స్పందనగా స్టాఫ్ నర్సుల్ని నర్సింగ్ ఆఫీసర్లుగా గుర్తించాలంటూ నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి కథనానికి ప్రభుత్వం స్పందిస్తూ ఎల్బీ స్టేడియంలో నిర్వహించినటువంటి నియామక పత్రాల పంపిణీలో నర్సులను నర్సింగ్ ఆఫీసర్గా గుర్తించింది. నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలను అందించే కార్యక్రమానికి ప్రభుత్వం ఇటీవల ఆహ్వాన పత్రాలు రెడీ చేసింది. అందులో స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమంగా పేర్కొన్నది. వాస్తవానికి డిఎంఈకు కుటుంబ సంక్షేమ శాఖల్లో పనిచేస్తున్నటువంటి TSPSC ద్వారా నియమితులైనటువంటి స్టాఫ్ నర్సుల హోదాను నర్సింగ్ ఆఫీసర్లుగా మార్పు చేస్తూ అక్టోబర్ 6న జీవో ఇచ్చింది. దీన్ని విస్మరించి ఇంకా స్టాఫ్ నర్సులుగా ఆహ్వాన పత్రం ముద్రించడంతో సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. సో 6,956 నియామకాల్లో 90% మంది నర్సింగ్ ఆఫీసర్లే అని పేర్కొన్నారు. ఈ నెల 29న నమస్తే తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్లుగా గుర్తించండి అంటూ వార్త ప్రచురించింది. దీంతో అదే రోజు ఆహ్వాన పత్రికల్లో నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందించే కార్యక్రమం అంటూ మార్చింది. సో పాత పద్ధతిలో ఏదైతే వాళ్ళని పిలిచేవాళ్ళో సో అదే రకంగా వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తే వాళ్ళందరూ. ఇక మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తీసుకున్నట్లయితే ఇది కూడా నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రికలో వచ్చింది. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ అంటూ ఈ యొక్క న్యూస్ అయితే వచ్చింది. త్వరలో 15,000 పోలీస్ పోస్టులు, TSPSCతో నియామకాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి.
త్వరలో వైద్య ఆరోగ్య శాఖలో 5,000 ఉద్యోగాలు నింపుతాం. మంత్రి దామోదర రాజనరసింహ ఎల్బీ స్టేడియంలో నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేత. మనకు ఇటీవల టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి ఒక నర్సింగ్ ఆఫీసర్ల నియామక పరీక్షల్లో ఎంపికై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నియామక పత్రాలను ఇవ్వడం కోసం ఎల్బీ స్టూడెంట్స్ ఇంకా ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ అంటూ నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రికలో మనకి ఈరోజు రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఏంటంటే మనకు ఇటీవల టీఎస్పీఎస్సీ బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఉద్యోగ నియామకాలను నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేయడానికైతే ఈ యొక్క ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేసి అందులో ఎంపికైనటువంటి వాళ్ళకి నియామక పత్రాలని అందజేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రోజు ఎల్బీ స్టేడియంలో ఈ యొక్క నియామక పత్రాల పంపిణీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర రాజనరసింహ గారు మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలోనే 15,000 పోలీస్ పోస్టులను నియమిస్తామని, అదేవిధంగా 6,000 పైగా పోస్టుల్ని హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కూడా త్వరలోనే వైద్య ఆరోగ్య శాఖలో నింపుతామని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం ఏదైతే నియామక పత్రాలను ఇచ్చేటువంటి నర్సింగ్ ఆఫీసర్ల ఉద్యోగాలకు సంబంధించినటువంటి నియామక పత్రాల కార్యక్రమంలో వారు నర్సులు వీళ్ళందరూ కూడా ఉదయం 9 గంటలకే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వీరు సాయంత్రం 4 గంటల వరకు కూడా చాలా ఓపికతో వెయిట్ చేయడం జరిగింది. సో మండు టెండర్లోనే వాళ్ళు వెయిట్ చేయడం కూడా జరిగినటువంటి సందర్భాన్ని మనం గమనించాము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలోనే త్వరలోనే నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగాలని మేము ఫిలప్ చేస్తామని చెప్తూ వారు 15,000 పోలీస్ పోస్టుల్ని అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా నింపుతామని చెప్పడం జరిగింది. ఓవరాల్గా అయితే మొత్తం కూడా 2 లక్షల ఒక 1 ఇయర్లోగా 2 లక్షల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తామని వారైతే తెలియజేయడం జరిగింది. ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇది గ్రూప్ 1 పోస్టుల పెంపుకు సంబంధించినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చును. సో ఈ గ్రూప్ 1కి సంబంధించి స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ 2 టైమ్స్ కూడా క్యాన్సిల్ కావడం జరిగింది. మరి ఇప్పుడైనా కూడా అది జరుగుతుందా, మళ్ళీ మెయిన్స్ నిర్వహిస్తారా, తిరిగి మళ్ళీ అది క్యాన్సిల్ చేసి కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారనేటువంటి దానిపైన కొంత డైలమా ఉంది. ఎందుకంటే ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పైన సుప్రీంకోర్టుకు ప్రభుత్వం వెళ్ళడం జరిగింది. సో దానిపైన ఇంకా కొంత సమయం అయితే పట్టేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరి కొత్తగా అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చి రిలీజ్ చేయాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. త్వరలో అనుబంధ నోటిఫికేషన్ విడుదల, ఖాళీలపై వివరాల సేకరణలో సర్కార్, అన్ని శాఖలకు ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ లేఖ, ఖాళీల వెల్లడికి నేడు డెడ్ లైన్, 10 డిపార్ట్మెంట్ల హెడ్లకు కూడా సర్క్యులర్. అంటే ఈ గ్రూప్ 1 పోస్టులు ప్రజెంట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్లకైతే లేఖలు అయితే రాయడం జరిగింది ఈ యొక్క చీఫ్ సెక్రటరీ వారు. సో ఈ గ్రూప్ 1 పోస్టుల సంఖ్య పెరగనున్నదా, మరి గత ప్రభుత్వంలో విడుదలైనటువంటి నోటిఫికేషన్కి సవరణలు జరగనున్నాయా, మరిన్ని పోస్టులు పెరిగే అవకాశం ఏమైనా ఉందా, ఇప్పటికే రద్దయిన పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందా, త్వరలో అనుబంధ నోటిఫికేషన్ వెలువనున్నదా, ఇలాంటి ప్రశ్నలకు ప్రభుత్వ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తుంది. గత ప్రభుత్వంలో గ్రూప్ 1 కేటగిరీలో మొత్తం 503 ఖాళీల భర్తీ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలు కూడా కంప్లీట్ అయ్యాయి. చివరకు కోర్టుకు చేరడంతో పరీక్షలు అయితే రద్దయినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక నూతన ప్రభుత్వంలో తాజాగా రాష్ట్ర ఫైనాన్స్ డిపార్ట్మెంటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు 10 శాఖల ఉన్నతాధికారులకు మంగళవారం ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఆయా శాఖల్లో గ్రూప్ 1 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులో ఎన్ని ఖాళీగా ఉన్నాయో వివరాలను పంపించాల్సిందిగా సర్క్యులర్ నెంబర్ 2365026లో పేర్కొన్నారు. రెవెన్యూ, హోమ్, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్,
కార్మిక, పురపాలక, ఎస్సీ డెవలప్మెంట్, బీసీ వెల్ఫేర్, గిరిజన సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖలకు జారీ చేసిన ఈ సర్క్యులర్లో ఖాళీ పోస్టుల వివరాలను జనవరి 31 సాయంత్రం 5 గంటల కల్లా అందేలా, అంటే ఈరోజు సాయంత్రం 5 గంటల కల్లా పంపాలని చెప్పేసి ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ స్పష్టం చేయడం అయితే జరిగింది. వీలైనంత తొందరగా భర్తీకి సన్నాహాలు చేయాలని కూడా వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ పోస్టులన్నింటినీ కూడా దీనికి యాడ్ చేసి ఒక అనుబంధ నోటిఫికేషన్ని అయితే విడుదల చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమైన అంశంగా పరిగణించి వివిధ వివరాలను పంపాలని కూడా వాళ్ళు తెలియజేసినట్టుగా తెలుస్తుంది. గత నోటిఫికేషన్ ప్రకారం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 121, పోలీస్ శాఖల్లో డిఎస్పీ స్థాయి పోస్టులు 91 ఉన్నాయి. ఇప్పుడు 10 శాఖల నుంచి వచ్చే వివరాలను అనుగుణంగా భర్తీ చేసేందుకు కొత్త ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. సో ఇటు అభ్యర్థులకు ఏంటంటే నష్టం జరగకుండా, మరి కోర్టు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అంశం కాబట్టి అది అక్కడి నుంచి మనకు అప్డేట్ రావాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వం అభ్యర్థులకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశం కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. పోస్టులను అయితే పెంచాలనేటువంటి ఉద్దేశం ఉంది. 31 జనవరి అంటే ఈరోజు సాయంత్రం కల్లా ఆల్ డిపార్ట్మెంట్స్కి